ఏపీ అసెంబ్లీలో అపూర్వ ఘట్టం చోటు చేసుకుంది. ఎక్కడైతే అవమానించబడ్డారో అక్కడే తలెత్తుకునేలా చేశారు. 2.5 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెట్టి అరుదైన రికార్డును క్రియేట్ చేశారు. సభలో అడుగుపెట్టిన చంద్రబాబుకు, లోకేష్కు ఘన స్వాగతం పలికారు కూటమి ఎమ్మెల్యేలు. ఈ సందర్భంగా సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది, గౌరవ సభకు స్వాగతం అంటూ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 2.5 ఏళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2021 నవంబర్ 19న ముఖ్యమంత్రిగానే మళ్లీ గౌరవ సభలో అడుగు పెడతానని ఆయన శపథం చేశారు. చేసిన శపథం నిలబెట్టుకుంటూ ఇవాళ అసెంబ్లీకి వచ్చారు. నాటి శపథం నిలబెట్టుకుంటూ సీఎం అయ్యాకే మళ్లీ సభకు వస్తాను, నాకు ఈ రాజకీయాల అవసరం లేదు, ఇది గౌరవ సభ కాదు, ఇదొక కౌరవ సభ, ఇలాంటి కౌరవ సభలో నేనుండనని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకో నమస్కారం, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అవమానాన్ని అందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన అవమానంపై అప్పట్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి. 2021 నవంబర్ 19వ తేదీన రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మాటల యుద్ధం సాగింది. తాను మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ కట్ చేశారని చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించి బయటకు వచ్చారు. వెంటనే తన ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశమై బోరును వెలిపించారు. అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు తన భార్యను అవమానించేలా మాట్లాడారని గద్గద స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు. నేడు సీఎంగా సభకు, నాడు సభ నుంచే ఆవేదనతో బయటికి వెళ్లిన చంద్రబాబు నాటి శపథం నిలబెట్టుకుంటూ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 4వసారి సీఎంగా నేడు సగర్వంగా సభకు చంద్రబాబు వచ్చారు. నేడు అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబుకు మొదటి గేటు వద్ద కూటమి ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో పూజలు నిర్వహించి చంద్రబాబు ఆశీనులయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఆలింగనం చేసుకున్నారు. సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సీఎం చంద్రబాబు సభలోకి ప్రవేశించారు. గౌరవ సభకు మారిన నేపథ్యం జగన్ పట్ల గౌరవంగా వ్యవహరించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. సాధారణ సభ్యుడైన జగన్ వాహనాన్ని లోనికి అనుమతించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి అనుమతించారు. కౌరవ సభ నుండి గౌరవ సభగా మారిన నేపథ్యంలో దానికి అనుగుణంగా నడుచుకోవాలని నిర్ణయించారు. ఇక రాష్ట్ర మంత్రిగా నారా లోకేష్ అసెంబ్లీలో అడుగుపెట్టడం కూడా ఆసక్తిని రేపింది. విధ్వంసక పాలనలో అధోగతి పాలైన ఆంధ్రప్రదేశ్ను తిరిగి అగ్రగామిగా నిలిపేందుకు నడుం బిగించిన నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర కుప్పంలో 2023 జనవరి 27న మొదటి అడుగు వేశారు. మండుటెండలోనూ విరామం లేకుండా కాళ్లు బొబ్బలెక్కినా లెక్క చేయకుండా పాదయాత్రను కొనసాగించి ప్రజలను చైతన్యపరిచారు. సమస్యలు చుట్టుముట్టి అన్ని రంగాలు నిర్వీర్యమై, వ్యవస్థలు ధ్వంసమై, ప్రజలు దిక్కులేని వారిగా దిక్కులు చూస్తున్న సమయంలో బాధ్యత గల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ గ్రామ, పట్టణ ప్రాంత ప్రజలను కలుసుకుని వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలు అన్వేషించడానికి సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టి ఏపీ రాజకీయాలను మలుపు తిప్పారు. ఎక్కడైతే పప్పు అని ముద్ర వేశారో అక్కడే ఫైటర్ అంటూ అసెంబ్లీలో అడుగుపెట్టాడు. అటు ముఖ్యమంత్రిగా, ఇటు మంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అసెంబ్లీలో అడుగుపెట్టి సరికొత్త చరిత్రను లిఖించారు.